ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నాయుడు. గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. గురు కృప, సద్గురు కృప, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపగాని పొందుటకు శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులకు కొన్ని సూచనలు చేశారు. అవి ఈ విధంగా ఉన్నాయి. భగవంతుడే మనకి జీవించుటకు జీవితం, విద్య, ఆహారం, ఉద్యోగం, కుటుంబం, సంతానం, ఆరోగ్యం, ధనం మొదలగునవి ప్రసాదించారు. అందుకు కృతజ్ఞతగా వారికి మనం కొంత సమర్పించాలి. అవి ధన రూపేణా, కాల రూపేణా, వస్తు రూపేణా కావచ్చు. ఈ విధంగా సమర్పించిన తర్వాత అవి సమర్పించాము కాబట్టి మాకు ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక సౌకర్యం కావాలని నిర్బంధించకూడదు. ఒకవేళ అలా కోరితే అవి అర్ధరహితాలే. అంతేకాకుండా శ్రీ స్వామివారి కృప పొందుటకు అడ్డుగోడలు కూడా అవుతాయని శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు బోధిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో జరిగిన లీల ఒకటి మనకి తెలియజేశారు. అది ఇలా ఉంది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు ఒక శ్రీమంతుడు తన అనారోగ్యం నివారించమని, అందుకు బదులుగా కోరినంత డబ్బు ఇస్తానని చెప్పాడు. అందుకు భగవాన్ వెంకయ్య స్వామి వారు ఏమీ ప్రతిస్పందించలేదు. తరువాత శిష్యులతో ఇలా అన్నారు. ఏమిటయ్యా ఆయన అనేది? అందరికీ మనం ఇస్తూ ఉంటే ఆయనేంది మనకి ఇచ్చేది అని సెలవిచ్చారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఎవరు ఏమి సమర్పించినా అది నిజానికి భగవంతుని సొత్తే. అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సొత్తే. వారు కరుణతో మనకి ప్రసాదించినది మనము కృతజ్ఞతగా వారికి సమర్పిస్తున్నామన్న భావనతో సమర్పించాలి. అలాంటి భావన ఉన్నప్పుడు మాత్రమే మనకి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కరుణా కటాక్షంలో లభ్యమవుతాయని శ్రీ పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు మనకి బోధిస్తున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ.